ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జంగా రాఘవరెడ్డి తొలిసారి హనుమకొండ జిల్లాలోని తన ఫామ్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతన్నలకు, రైతు కూలీలకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల రుణం తీర్చుకునేందుకు రైతు బిడ్డగా నాకు ఇది మంచి అవకాశం అని అన్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి వెన్నుముక రైతన్న, ఆ రైతన్న పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చినప్పుడే రైతన్న సంతోషంగా ఉంటాడన్నారు. రైతన్నలకు అండగా ఉంటానని చైర్మన్ రాఘవరెడ్డి తెలిపారు. కూతుల బిడద ఎక్కువ ఉంది, దానివల్ల వరిని కూడా ఉల్చేసి తింటున్నాయి. దీనివల్ల కూతుల బిడద లేదు, దొంగల బిడద లేదు. ఒక 4 సంవత్సరాలు కనుక పంట కాపాడితే రైతులకు అన్ని పంటల కన్నా రేటు గిట్టుబాటు దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఆయిల్ ఫామ్ వేయమని ప్రెస్ ద్వారా కోరుతా ఉన్నాం. దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, అవి కూడా సరిదిద్దాం. డ్రిప్ ఇరిగేషన్ లో ఒక ఎకరానికి సేల్స్ ట్యాక్స్ ద్వారా 3,500 రూపాయలు భారం పడుతుంది. గత ప్రభుత్వం టెక్నికల్ వల్ల పొరపాటు చేసింది. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో డిస్కస్ చేసినాం. సేల్స్ ట్యాక్స్ లేకుండా డ్రిప్ ఇరిగేషన్ లో మనం ఈ చర్య తీసుకుందామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ కూడా రైతులకు రద్దు చేయమని చెప్పి మేము కోరినాం. మొదటి లెటర్ అదే రాసినాం. అది వచ్చేంత వరకు మన ఎంపీలతోని, మన ముఖ్యమంత్రి గారితోని తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి అది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాము. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దానివల్ల రైతు నష్టపోతున్నారు. రైతు నష్టం రాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడడం కోసం రాష్ట్రంలో ఈరోజు ఆయిల్ ఫామ్ వేసే దిశలో ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ ఆయిల్ ఫామ్ సీడ్ కంపెనీకి ఇలా చైర్మన్ స్టేట్ చైర్మన్ చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు నాకు సహకరించిన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు శ్రీధర్ బాబన్న గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, ప్రతి ఒక్కరు కూడా రాఘవరెడ్డికి అన్యాయం జరిగింది, తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అందరికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు నాకు చాలా సంతోషంగా ఉంది.